హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా న్యూస్‌లో రా అని వినే ఉంటారు. అసలు ఈ రా అంటే ఏంటి? అందులో ఎవరుంటారు? వాళ్ళు చేసే వర్క్ ఏంటి? దానిలో పనిచేసే వాళ్ళ ఇండివిడ్యువల్ నేమ్స్ మాత్రం ఎక్కడా బయటికి రావు. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. రా ఫుల్ ఫామ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రా ఇండియాకి సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ సంస్థ. ముందు మనం అసలు ఈ రా రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 1962 ఇండియా చైనా మరియు 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కరెక్ట్ ఫారెన్ ఇన్ఫర్మేషన్ లేక ఇండియా యుద్ధంలో చాలా ఆర్మీని లాస్ అయింది. కాబట్టి మనం యుద్ధం చేసే ముందు శత్రువు యొక్క బలం తెలుసుకోవాలి, అది కూడా చాలా సీక్రెట్ గా అని గ్రహించింది అప్పుడే ఫామ్ అయింది ఈ రా ఏజెన్సీ. రా ఏజెన్సీ అనేది 1968లో రామేశ్వరరావు నాథ్ మార్గదర్శకత్వంలో ఏర్పడింది. అసలు ఈ రా మోటో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా కలెక్టింగ్ ఫారెన్ ఇంటెలిజెన్స్, అంటే మన ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి ఇన్ఫో గ్యాదర్ చేస్తారు. ఆ ఇన్ఫోలో చాలా అంశాల గురించి ఉంటుంది. ఉదాహరణకి రెండు దేశాల మధ్య రిలేషన్ గురించి ఉంటాయి. తరువాత యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ కౌంటర్ టెర్రరిజం, అంటే రా కలెక్ట్ చేసిన ఇన్ఫోలో ఒకవేళ మన కంట్రీకి రిలేటెడ్ ఏమైనా టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేస్తే మనం వాటిని ఎలా మిస్గైడ్ చేయాలి అని ప్లాన్ చేస్తారు. తరువాత గైడింగ్ ఇండియన్ డెసిషన్ మేకర్స్, అంటే ఇండియన్ పవర్ఫుల్ లీడర్స్ తీసుకునే పవర్ఫుల్ డెసిషన్స్ వెనక కూడా వీళ్ళ హస్తం కన్ఫర్మ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ డెసిషన్స్ వల్ల మన కంట్రీలో సెక్యూరిటీ రిలేటెడ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ఉండేందుకు. తరువాత డెవలపింగ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్, అంటే ఇండియా మరియు ఇతర దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు అభివృద్ధి చేయటం. రాలో వర్క్ చేసే వాళ్ళు ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్ లో కూడా ఉంటారు, కానీ వాళ్ళ ఐడెంటిటీ మాత్రం ఎవరికీ తెలియదు. మీకు ఒక్క లైన్ లో రా అంటే అర్థం కావాలంటే, మనం మిలిటరీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఈ ఆర్గనైజేషన్స్ ఇతర దేశాల నుండి మనల్ని రక్షిస్తారు. అసలు వాళ్ళకు శత్రువు మనల్ని అటాక్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే రా. మనం ఎక్కువగా దీని గురించి ఎక్కడా మాట్లాడుకోం, కానీ రాకే అదే బిగ్ అచీవ్మెంట్. వాళ్ళు ఎక్కడా వాళ్ళ గురించి రివీల్ చేయకూడదు. రా అనేది చాలా టెర్రర్ అటాక్స్ నుంచి మన దేశాన్ని సేవ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, సీక్రెట్ అండ్ గ్రేట్ ఆర్గనైజేషన్ రా గురించి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.